వీనస్. ఇది సూర్యుడికి రెండవ గ్రహం. ఇది భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం. దీని యొక్క నిర్మాణం కొంతవరకు భూమితో సమానంగా ఉంటుంది. వీనస్ ఉపరితల ఉష్ణోగ్రత 470 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే వెండి కరిగిస్తే వచ్చే ఉష్ణోగ్రత కంటే ఎక్కువ. ఇది సౌరమండలంలోని అత్యంత వేడిగా ఉండే గ్రహం. ఈ గ్రహం యొక్క వాతావరణం 96.5% కార్బన్ డైఆక్సైడ్, అలాగే 3.5% నైట్రోజన్లు ఉంటాయి. ఇక్కడ గాలిలో గంధక, ఆమ్లపు మేఘాలు అతి విషపూరితమైనవి. ఎటు చూసినా సుడులు, ఆమ్లపు వర్షాలే ఉంటాయి. ఇక్కడి గాలి పీడనం భూమితో పోలిస్తే సుమారు 92 రెట్లు ఎక్కువ. ఇక్కడి ఆమ్లపు వర్షాలు శరీరాన్ని తినేసే విధంగా ఉంటాయి. పెరిగిన వాయుపీడనం ఉపరితలంపై మనిషి సెకండ్లలో చనిపోతాడు. ఇక్కడ ఆక్సిజన్ లేకపోవడం వల్ల శ్వాస తీసుకోవడం అసాధ్యం. శాస్త్రవేత్తలు వీనస్ అట్మాస్ఫియర్ పై భాగాలలో, అంటే 50 to 60 కిలోమీటర్ల ఎత్తులో వేడి తక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించారు. అక్కడ గాలిలో కొన్ని జీవరాశులపై పరిశోధనలు జరుగుతున్నాయి. నాసా మరియు రష్యా కొన్ని రోబోటిక్ మిషన్లు పంపాయి. అవి కొంతకాలం మాత్రమే పనిచేసాయి, ఎందుకంటే అక్కడి వాతావరణంలోని వేడి అన్నిటినీ కాల్చేస్తుంది. ఎందుకు పైభాగం మాత్రమే ఆసక్తికరంగా ఉందంటే, ఈ ఎత్తులో ఉష్ణోగ్రతలు సుమారు 32 డిగ్రీ సెల్సియస్ నుంచి 70 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటాయి. ఇది జీవం బతకడానికి అనువైన ఉష్ణోగ్రత. వీనస్ ఉపరితల వాయుపీడనం 90 రెట్లు ఎక్కువగా ఉన్నందున ఈ ఎత్తులో భూమిపై ఉన్న వాయుపీడనానికి సమానంగా ఉంటుంది. ఇక్కడి బెలూన్లు గాలి గుహాల ద్వారా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. 2020లో జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ టెలిస్కోప్ ద్వారా వీనస్ వాతావరణంలోని PS3 అనే వాయువు కనిపించిందని ప్రకటించారు. ఇది భూమిపై జీవజాలం వల్లే ఉత్పత్తి అయ్యిందని అక్కడి పరిశోధనలు తెలిపాయి. భావితర పరిశోధనలు. 1. నాసా డెవిన్సీ మిషన్. ఈ మిషన్ 2020లో వాతావరణంలోని రసాయనికపై విశ్లేషణ చేయడం జరిగింది. ఇది వీనస్ వాతావరణంలో దిగుతూ గాలిని పరీక్షించింది. 2. వెనెరా. ఇది రష్యా రూపొందించిన మిషన్. ఇది వీనస్ వాతావరణం లోపల పరిశోధనలు చేయడం జరిగింది. భవిష్యత్తులో హీలియం బెలూన్ల ద్వారా వీనస్ వాతావరణం ఎత్తులో తేలియాడే ప్రయోగ కేంద్రాలు ఏర్పాటు చేసే యోచనలు ఉన్నాయి. ఇక్కడ ఉష్ణోగ్రత, ఆమ్లత, గాలిలో తేలే సామర్థ్యం ఉన్న సూక్ష్మజీవ రాశులు ఉండే అవకాశం ఉంది. ఇవి గంధక ఆమ్లం సముదాయాల్లో బతకగల జీవరాశులు కావచ్చు. వీనస్ పైభాగంలో జీవం ఉన్నది అన్నది ఇంకా తేలని ప్రశ్న. కానీ అక్కడ వాతావరణం భూమిపై ఉన్నట్టు ఉండడం వల్ల శాస్త్రవేత్తలు చాలా ఆసక్తికరంగా పరిశోధనలు చేస్తుంటారు. భవిష్యత్తులో ఈ గ్రహం జీవాన్వేషణలో కీలక మలుపులుగా మారొచ్చు.